క్యాన్సర్. ఆ పదం వింటేనే అందరి కుటుంబాల్లో ఎంతో ఆందోళన వస్తుంది. 2 లక్షల మహిళలకి రొమ్ము క్యాన్సర్ నమోదవగా 1,00,000 మంది రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. 10 మందికి రొమ్ములో ఎవరికైనా సమస్య ఉంటే 9 మందికి క్యాన్సర్ ఉండదు. అంటే బ్రెస్ట్ లో ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అంటే క్యాన్సర్ కాని సమస్యలు. బ్రెస్ట్ క్యాన్సర్ అది ఏంటి అనేది ఎలా మొదలు పెట్టాలి ఆ డిటెక్షన్? రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు ఉంటే, ముఖ్యంగా నొప్పితో లేని గడ్డ గమనించిన, నొప్పితో లేనిది ఒకప్పుడు 100 మందిలో ఒకళ్ళకి వినిపించే క్యాన్సర్ ఇప్పుడు ప్రతి 10 మందిలో 3 దగ్గర చాలా కామన్ అయిపోయింది. మనం తీసుకునే ఆహార పద్ధతుల ద్వారా, సెడెంటరీ హ్యాబిట్స్ ద్వారా, ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శ్రీవల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూకే. క్యాన్సర్ అంటే ఆ పదం వింటేనే అందరి కుటుంబాల్లో ఎంతో ఆందోళన వస్తుంది. కానీ మహిళల్లో కూడా ఈ మధ్యన బ్రెస్ట్ క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. కానీ దానివల్ల మనకి భయాందోళనతో పాటు స్ట్రెస్ కూడా పెరుగుతుంది. కానీ రైట్ టైంలో అవేర్నెస్ తీసుకుని ఎర్లీ డిటెక్షన్ ఉంటే వీ కెన్ సేవ్ లైఫ్. ఇలాంటి అవేర్నెస్ని వందలాది, వేలాది, లక్షలాది మందికి పంచుకుంటూ బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఉన్న మిత్ని బ్రేక్ చేస్తూ, దాని మీద క్యాంపెయిన్స్ చేస్తూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అలాగే డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత, అంతేకాకుండా క్వీన్ ఎలిజబెత్ చేతుల మీదుగా OBE అవార్డు అందుకున్నటువంటి డాక్టర్ రఘురామ్ గారు ఇవాళ మనతో పాటు సుమన్ టీవీ యూకే స్టూడియోకి వచ్చారు. నమస్తే అండి రఘురామ్ గారు. నమస్కారం అండి. నేను మొదలుపెట్టినట్టుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్యన విపరీతంగా మహిళల్లో పెరిగిపోతుంది. దాని గురించి ముందు మాట్లాడతారా? రొమ్ము క్యాన్సర్ ఒక పెద్ద మహమ్మారి అండి. మన దేశంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసుల్ని అధిగమించి మొదటి స్థానంకి చేరుకుంది. ప్రతి సంవత్సరం సుమారు 2 లక్షల మహిళలకి రొమ్ము క్యాన్సర్ నమోదవగా సుమారు 1,00,000 మంది మహిళలు రొమ్ము క్యాన్సర్ బారిన మరణిస్తున్నారు. అంటే ఇద్దరికి రొమ్ము క్యాన్సర్ వస్తే ఒకరు రొమ్ము క్యాన్సర్ తో మరణిస్తున్నారు. అవగాహన లేకపోవటం వల్ల జాతీయ స్థాయిలో ఒక ఆర్గనైజ్డ్ రోబస్ట్ పాపులేషన్స్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేకపోవటం వల్ల 60% కంటే ఎక్కువ సంఖ్యలో ముదిరిపోయిన స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అవుతుంది. అంత ముదిరిపోయిన స్టేజ్లో నిర్ధారణ అయినప్పుడు జీవితాలని కాపాడటం చాలా కష్టం. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ని మనం జయించాలంటే 2 సంగతులు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రతి మహిళ తమ రొమ్ముల యందు అవగాహన ఉండి ఏమైనా కొత్త మార్పులుంటే నిర్లక్ష్యం చేయకూడదు. దీన్ని బ్రెస్ట్ అవేర్నెస్ అంటాం. రెండవది, 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఈ 2 పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో గుర్తించవచ్చు. రొమ్ము క్యాన్సర్ని తొలి దశలో కనుక గుర్తిస్తే మనం రొమ్ము క్యాన్సర్ని జయించవచ్చు. సో ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్. సో అసలు విల్ టాక్ అబౌట్ యువర్ జర్నీ ఫస్ట్ సార్. ఈ రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన వింగ్ని అందులో మీరు ఎక్స్పర్టీ ఎలా సంపాదించారు, ఏంటి మీ జర్నీ ఏంటి సార్? సో నేను గుంటూరులో పుట్టానండి, హైదరాబాద్లో పెరిగాను. నా బేసిక్ సర్జికల్ ట్రైనింగ్ అయిపోయిన అనంతరం యూకేకి 1996లో వచ్చానండి. సో 1996లో ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అంటాం. ఇక్కడ FRCS అంటే ప్రతిష్టాత్మకమైన FRCS డిగ్రీ పొందాలని, ఇక్కడ హైయర్ సర్జికల్ ట్రైనింగ్ పొందాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడికి వచ్చాక FRCS ఎడిన్బరో, FRCS గ్లాస్గో, FRCS ఐర్లాండ్, కేవలం 50 days గ్యాప్తో ఈ 3 FRCS ఎగ్జామినేషన్స్ 1997లో పాస్ అయ్యాను. సో అది పాస్ అయ్యాక నాకు యాక్చువల్లీ హైయర్ సర్జికల్ ట్రైనింగ్ చేయటానికి అవకాశం వచ్చింది. ఆ హైయర్ సర్జికల్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడే బ్రెస్ట్ సర్జరీ అనేది ఒక సబ్ స్పెషాలిటీగా యునైటెడ్ కింగ్డమ్లో ఇవాల్వ్ అయింది. సో ఆ బ్రెస్ట్ సర్జరీలో ట్రైనింగ్ అయ్యే అవకాశం వచ్చింది. అలాగే నేషనల్ ఆంకోప్లాస్టిక్ సబ్ స్పెషాలిటీ ఫెలోషిప్ అంటారు, అప్పుడప్పుడే యూకేలో వచ్చింది. హైలీ కాంపిటేటివ్ పోస్ట్ అన్నమాట ఇవి పొజిషన్స్. సో దాంట్లో కూడా నాకు వచ్చి ఐ వాజ్ ఇన్ లైన్ టు బికమ్ ఎ కన్సల్టెంట్ సర్జన్ హియర్. సో అలాగే మా భార్య కూడా తను ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఫర్టిలిటీ సబ్ స్పెషాలిటీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. నేను మా అమ్మ నాన్నకి నేను ఒక్కడే. సో అమ్మ హాలిడేకి వచ్చినప్పుడు రొమ్ములో ఒక గడ్డ గమనించింది. ఆ గడ్డ ఇవాల్యుయేట్ చేయగా
క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. ఓకే, సో ఇది ఎప్పటి సంగతి? 2002లో. ఓకే, సో 2002లో నిర్ధారణ అయినప్పుడు అప్పుడు రొమ్ము క్యాన్సరు, రొమ్ము డిసీజెస్ పట్ల ఎట్లా మన దేశంలో అవగాహన ఉందనేది నేను తెలుసుకున్నాను కొంచెం వివరంగా. మన దేశంలో బ్రెస్ట్ సర్జరీ ఒక సబ్ స్పెషాలిటీ కాదు, మన దేశంలో డెడికేటెడ్ బ్రెస్ట్ స్పెషలిస్ట్ ఉండరు, అండ్ మన దేశంలో బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ అనేది లేదు, అవగాహన చాలా తక్కువ, అందుకే ముదిరిపోయిన స్టేజ్ లో ఎక్కువ మంది నిర్ధారణ అవుతున్నారు. అలాగే బ్రెస్ట్ డిసీజెస్ ని ట్రీట్ చేసే ఒక బ్రెస్ట్ సర్జికల్ అసోసియేషన్ ఇండియాలో లేదని, ఇవన్నీ నేను ఇన్ఫర్మేషన్ ఐ కుడ్ గ్యాదర్ అనమాట. ఎందుకంటే అమ్మకి ట్రీట్మెంట్. సో ఆ సమయంలో మీరు మనకి ఇన్ని గ్యాప్స్ ఉన్నాయి అసలు మనకి కంట్రీలో, మన దేశంలో ఇలాంటి వాటి మీద సరైన అవగాహన కానీ దానికి తగిన చికిత్స కానీ ఉన్నది, చికిత్స లేదని కాదు, కానీ ఒక ఆర్గనైజ్డ్ సెటప్, ఒక డెడికేటెడ్ సబ్ స్పెషాలిటీ స్టేటస్ కానీ, డెడికేటెడ్ బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ కానీ, అటువంటి అవగాహన ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ లో చాలా అవగాహన ఉంది. ఆ అవగాహన తీసుకుని వచ్చే మార్గాలు ఎవరు ముందుకు రాలేదని తెలుసుకుని, మా ఇద్దరికి వైజయంతికి నాకు రివార్డింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఇక్కడ యూకేలో ఉన్నప్పటికీ అమ్మని చూసుకోవాలని, మన మాతృదేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 2007లో వెనక్కి వచ్చేసామండి, 19 సంవత్సరాల కిందట. సో వచ్చేసినప్పుడు చాలామంది ఇండియాకి వచ్చేసినప్పుడు ఒక హాస్పిటల్లో చేరి అక్కడ సేవలు అందిస్తుంటారు. సో నేను కేవలం అది ఒక్కటే కాకుండా నేను ఒక 4 ఎయిమ్స్తో ఇండియాకి రావటం జరిగింది. అవునా సార్? బిఫోర్ మీరు 4 ఎయిమ్స్ మాట్లాడే ముందు నాదొక క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి ఇండియా కానీ అబ్రాడ్లో ఎక్కడికి వెళ్ళినా ఎన్నో ఆశలతో వేరే దేశానికి వెళ్తారు, ఏదో సాధిద్దామని వెళ్తారు. అలాంటి ఒక పీక్ టైంలో మీకు ఇంత ఒక హార్డ్ డెసిషన్ తీసుకోవడం ఎలా అనిపించింది? అంత ఈజీగా మీరు ఆ డెసిషన్ తీసుకొని దాని మీద ఎలా వర్క్ చేయగలిగారు? అది చాలా ఈజీ అండి ఆన్సర్ ఇవ్వటం. ఎందుకంటే అమ్మ నాన్న నన్ను పెంచి వాళ్ళకి నాకు ఏది కావాలో అది చేసి, మా అమ్మ గైనకాలజిస్ట్గా ఉంటూ కూడా తను బిజీగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా భోజన సమయంలో తను నా దగ్గరే ఉండేది. సో అట్లా చాలా ఆప్యాయంగా పెంచి క్లోజ్ నిట్ ఫ్యామిలీగా పెరిగాం. వాళ్ళకి ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళని చూసుకోవటం మన ధర్మం. కరెక్ట్ చెప్పారండి. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే దే వర్ దేర్ ఫర్ మీ వెన్ ఐ నీడెడ్ దెమ్ ద మోస్ట్, అండ్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు బీ దేర్ ఫర్ దెమ్ వెన్ దే నీడ్ మీ ద మోస్ట్. అమ్మని చూసుకోవటం కంటే అంత పెద్ద భాగ్యం ఎవరికీ ఉండదు. నేను ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎన్ని జన్మలు ఇక్కడ యూకేలో ఉన్నా, ఎన్ని అవార్డులు రివార్డులు వచ్చినా, ద గ్రేటెస్ట్ అవార్డ్ అండ్ రివార్డ్ ఇస్ అమ్మ నాన్నని చూసుకోగలిగాం. అదృష్టం. అది వెరీ నైస్. దాని నుంచి మీరు 4 ఎయిమ్స్ పెట్టుకొని వెళ్ళారన్నారు, ఇప్పుడు దాని గురించి చెప్పండి. సో బేసికలీ ఏంటంటే ఇండియాలో బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ అనేది అప్పుడు లేదు. అంటే బ్రెస్ట్ సెంటర్ అంటే క్యాన్సర్ సెంటర్ కాదు, బ్రెస్ట్ డిసీజెస్ అన్నప్పుడు 10 మందికి రొమ్ములో ఎవరికైనా సమస్య ఉంటే 9 మందికి క్యాన్సర్ ఉండదు, ఒకరికే క్యాన్సర్. అంటే బ్రెస్ట్ లో ఇంకా రకరకాల సమస్యలు ఉంటాయి. బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అంటే క్యాన్సర్ కాని సమస్యలు, ఇన్ఫాక్ట్ దే ఆర్ మోర్ కామన్ దెన్ బ్రెస్ట్ క్యాన్సర్. సో కానీ ఒక మహిళకి బ్రెస్ట్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో ఆందోళనతో వెళ్తారు, క్యాన్సర్ అనుకుని వెళ్తారు. సో ఆ బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ ఏంటంటే ఇట్ ఈస్ టు రీఅష్యూర్ ద వరీడ్ వెల్. వరీడ్ అంటే దే ఆర్ వరీడ్, they think they have cancer, but they don't have cancer. So how do you ensure that worry goes away? It is through a process called triple assessment అంటాం. అంటే డాక్టర్ పరీక్ష చేయటం, మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ కి ఎక్స్రే చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయటం, అవసరమైతే కోర్ నీడిల్ బయాప్సీ చేయటం. దీన్ని ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. ఇవన్నీ ఒకే దగ్గర జరగాలి. నార్మల్గా ఏమవుతుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ పరీక్ష చేస్తారు, ఇంకొక ఫ్లోర్కో రేడియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళి మ్యామోగ్రామ్ చేయించుకుంటారు, అక్కడి నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళి అల్ట్రాసౌండ్ చేస్తారు, అవసరమైతే బయాప్సీ చేస్తారు. సో అట్లా ఒక హాస్పిటల్లోనే ఈ ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ఇక్కడికి అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ ఏంటంటే అన్నీ ఒకే దగ్గర జరుగుతాయి. అండ్ ఈ బ్రెస్ట్ సెంటర్ క్యాన్సర్ సెంటరే కాదు, బినైన్ ప్రాబ్లమ్స్ కూడా అసెస్ చేసి వారికి రీఅష్యూర్ చేయటం అనేది బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్, ఇన్ ఎడిషన్ టు ట్రీటింగ్ దోస్ హూ హ్యావ్ క్యాన్సర్. సో ఆ బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ ని మొట్టమొదటిసారి సౌత్ ఏషియాలో కిమ్స్ హాస్పిటల్స్ లో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అది ఫ్రీ స్టాండింగ్ కాంప్రహెన్సివ్ సెంటర్. సో ఇది సెటప్ చేయాలంటే
కిమ్ హాస్పిటల్ యాజమాన్యం సహకరించాలి. కరెక్ట్. సహకరించటమే కాకుండా ఫ్రీ హ్యాండ్ ఇవ్వటమే కాకుండా అమ్మ పేరుని కూడా కిమ్స్ హాస్పిటల్లో సమకూర్చి అద్భుతం. నాకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేసి, అలాగే మ్యామోగ్రఫీలో లేటెస్ట్ అడ్వాన్స్ అప్పుడు ఏంటంటే 2007లో డిజిటల్ మ్యామోగ్రఫీ, ఫుల్ ఫీల్డ్ డిజిటల్ మ్యామోగ్రఫీ, అది 2 కోట్లు అవుతుంది ఆ మెషిన్. మామూలు మ్యామోగ్రామ్ మెషిన్ 10 లక్షలు. సో ఒక కార్పొరేట్ హాస్పిటల్ అంత పెట్టాలంటే చాలా ఆలోచిస్తారు, ఎందుకంటే రిటర్న్స్ ఎట్లా వస్తాయని. అవన్నీ ఏవి ఆలోచించకుండా ఇట్లా చేస్తే తొలి దశలో మనం చాలా మందికి మనం సహాయం చేయగలుగుతాం. ఎందుకంటే డిజిటల్ మ్యామోగ్రామ్ చేస్తే యూజువల్గా క్యాన్సర్స్, రొమ్ము క్యాన్సర్ కేసులు మన దేశంలో 40 నుంచి 60 ఏళ్ళు మధ్య గ్యాప్లో చాలా ఎక్కువగా చూస్తుంటాం. వేరేజ్ వెస్టర్న్ కంట్రీస్ లో 50 years తర్వాత ఎక్కువ చూస్తుంటాం. యంగర్ ఏజ్ లో ఏంటంటే బ్రెస్ట్ డెన్స్ గా ఉంటుంది. డెన్స్ గా ఉన్నప్పుడు చిన్న క్యాన్సర్స్ గుర్తించడం మామూలు కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ లో కష్టం. అందుకని డిజిటల్ మ్యామోగ్రఫీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అండ్ పికింగ్ అప్ అర్లీ క్యాన్సర్స్, పర్టికులర్లీ డెన్స్ బ్రెస్ట్ లో. సో అట్లా నేను కన్విన్స్ చేయగా ఆ మెషిన్ కూడా కొని, సో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ అరేంజ్ చేసి, అందుకే నేను ఏ కాన్ఫరెన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డాక్టర్ భాస్కరరావు గారి ఫోటో పెట్టి వారి కృతజ్ఞతలు చెప్తుంటాను అనమాట. ఎందుకంటే ఆ సమయంలో గనక వారు నాకు సహాయం చేయకపోయి ఉంటే ఇంత పెద్ద హాస్పిటల్ సెటప్లో నేను ఇక్కడ కూర్చొని మీతో మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. సో దట్ వాజ్ ద ఫస్ట్ ఎయిమ్. సెకండ్ ఎయిమ్ ఏంటంటే మనం చెప్పుకున్నట్లు అవగాహన చాలా తక్కువ మన దేశంలో. ఆ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అమ్మ పేరులో ఒక ఫౌండేషన్, ఉషాలక్ష్మి ఫౌండేషన్ అని పెట్టి గత 19 సంవత్సరాలుగా రకరకాల కార్యక్రమాల ద్వారా పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ అనే ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగింది. ప్రజల్లో అవగాహన తీసుకురావాలంటే ఫస్ట్ ప్రజల్లో ఇంటిగ్రేట్ అవ్వాలి, వారితో ఎంగేజ్ అవ్వాలి, వారిని ప్రైమ్ చేయాలి, అప్పుడే అవగాహన తీసుకురాగలుగుతాం. చాలా మంది భయపడతారు, మొహమాట పడతారు, ఎవరేమనుకుంటారో అని ఒక కాన్షియస్ లో ఉంటారు ఆడవాళ్ళు. అవన్నీ కూడా మీరు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు అన్నట్టు నేను యూకే నుంచి వచ్చాను, మీరు నా లెక్చర్ ఏంటంటే అంటే ఎవరు రారు. వారితో ఇంటిగ్రేట్ అవ్వాలి, వారిని మనం కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని రావాలి. తద్వారా ఈ పింక్ రిబ్బన్ క్యాంపెయిన్ మేమేం చేసామంటే పింక్ రిబ్బన్ వాక్ అని అక్టోబర్ నెల రొమ్ము క్యాన్సర్ అవగాహన నెల అంతర్జాతీయంగా. సో ఆ నెలలో ఫస్ట్ సండే ఆఫ్ అక్టోబర్లో రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులు ప్లస్ సిటీలో ఉన్న అందరూ ఒక వాక్ చేస్తే అవగాహన కల్పించి వారికి ధైర్యం ఇవ్వటం, తర్వాత క్యూరియాసిటీ పెంచడం జరుగుతుందని ఈ పింక్ రిబ్బన్ వాక్ అనేది 2008లో స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు స్టార్ట్ చేసాం. సో తర్వాత ప్రతి సంవత్సరం ఈ పింక్ రిబ్బన్ వాక్ చేస్తుండగా వేలాదికి మంది జాయిన్ అయ్యి హైదరాబాద్ లోనే కాకుండా వరంగల్లో, విశాఖపట్నంలో, విజయవాడలో కూడా చేయటం జరిగింది. రాన్ ఏం జరిగిందంటే ఇది చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. ఇండివిజువల్స్ ని, ఎన్జిఓస్ ని, హాస్పిటల్స్ ని, మిగతా వాళ్ళు కూడా ఈ పింక్ రిబ్బన్ వాక్, పింక్ రిబ్బన్ ప్రతి డిసీజ్ కి కూడా, బ్రెస్ట్ క్యాన్సర్ కి కాకుండా ఈ వివిధ డిసీజెస్ కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాక్స్, రన్స్ అనేది మొదలు పెట్టడం జరిగింది. సో ఇది పింక్ రిబ్బన్ వాక్ అనేది ఇట్ బికేమ్ ఎ రిపుల్ ఎఫెక్ట్ అన్నమాట. క్రియేటెడ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. అదే కాకుండా పింక్ కలర్ లో బిల్డింగ్స్ ని ఇల్యూమినేట్ చేస్తాం. ఇక్కడ బకింగ్హామ్ ప్యాలెస్ ఉంది యూకేలో, లండన్ లో. అది అక్టోబర్ నెలలో ఇల్యూమినేట్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కి. అది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కి చిహ్నం. సో అలాగే హైదరాబాద్ లో ఇట్స్ ది ఓన్లీ సిటీ ఇన్ ది ఎంటైర్ వరల్డ్, ఒక బిల్డింగే కాదు, చార్మినార్ కావచ్చు, బుద్ధా స్టాచ్యూ, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, యుఎస్ కాన్సులేట్ ఒకప్పుడు, తర్వాత టీ హబ్, కిమ్స్ హాస్పిటల్, ప్రసాద్ జైమాక్స్, ఇవన్నీ పింక్ కలర్ తో ఒకే రోజు అక్టోబర్ లో ఇల్యూమినేట్ చేస్తాం. అది సింబల్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్. అంతే కాకుండా రాజ్ భవన్ 2020లో అప్పుడు ఉన్న గవర్నర్ గారు డాక్టర్ టెమిలిసాయి సౌందరరాజన్ గారు ఉషాలక్ష్మి ఫౌండేషన్ ని ఇన్వైట్ చేసి రాజ్ భవన్ ని ఇల్యూమినేట్ చేయమన్నారు. పీక్ ఆఫ్ ద కోవిడ్ 2020లో. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాజ్ భవన్ ని కూడా ఇల్యూమినేట్ చేస్తున్నాం. ఇట్ ఈస్ ది ఓన్లీ రాజ్ భవన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ విచ్ టర్న్స్ పింక్ అన్నమాట. వండర్ఫుల్. సో అట్లా అవగాహన రకరకాల ఇనిషియేటివ్స్ ద్వారా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లో మాట్లాడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సాయంత్రం ఇండియన్ డయాస్పోరాకి యూకే ఇండియన్ హై కమిషన్
లండన్లో ఉన్న ఇండియన్ హై కమిషన్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. Awareness ఇక్కడ మన భారతీయ మహిళలకి అవేర్నెస్ ప్రోగ్రామ్, అట్లా ఎక్కడికి వెళ్ళినా ఆ అవేర్నెస్ క్రియేట్ చేయటం అనేది గత 19 సంవత్సరాలుగా జరుగుతూ ఉందన్నమాట. వావ్. తద్వారా పట్టణ ప్రాంతాల్లో అవేర్నెస్ డెఫినెట్గా పెరిగింది. సో దట్ వాజ్ ద సెకండ్ ఎయిమ్ వేర్ ద ఫౌండేషన్ కేమ్ ఇన్ టు ద పిక్చర్. అలాగే మూడవది అర్లీ డిటెక్షన్. తొలి దశలో గుర్తించాలంటే మనకు తెలుసు మ్యామోగ్రామ్ చేయించాలి ప్రతి మహిళ 40 సంవత్సరాల నుంచి. కానీ మన దేశంలో 70% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. నేను ఇప్పుడు అదే అడగబోతున్నాను సార్. పట్టణ ప్రాంతాలు అన్నారు, ఈ పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి పాపం తెలీదు, అసలు అది ఏంటో రొటీన్ లో ఒక భాగం అనుకుంటారు. కానీ సో గ్రామీణ ప్రాంతాల్లో మ్యామోగ్రఫీ ఫెసిలిటీస్ లేవు, ఎందుకంటే ఎక్స్పెన్సివ్. అంతేకాకుండా రేడియాలజిస్ట్ ఉండరు, ఎందుకంటే రేడియాలజిస్ట్ జస్ట్ రిపోర్టింగ్ కాదు, స్క్రీనింగ్ లో ప్రత్యేకమైన ట్రైనింగ్ పొందిన రేడియాలజిస్ట్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ. సో ఈ కాస్ట్ ఫ్యాక్టర్స్ వల్ల, ఈ రేడియాలజిస్ట్ లేకపోవటం వల్ల సెకండ్ బెస్ట్ స్క్రీనింగ్ మెథడ్ ఏంటంటే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అంటే మహిళలకి మనం ఆరోగ్య కార్యకర్తలు అంటే ఆశా వర్కర్స్, గవర్నమెంట్లో ఉన్న ఆశా వర్కర్స్కి మనం ట్రైన్ చేసి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే రొమ్ముని ఎలా పరీక్ష చేయాలో వారికి నేర్పించి, వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వారు మిగతా ఎలాగైతే బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ చెక్ ఎట్లా చేస్తారో అలాగే క్యాంప్స్ జరుగుతాయి కదా, అట్లా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేసి గవర్నమెంట్ లో ఉన్న హెల్త్ కేర్ వర్కర్స్ ని ట్రైన్ చేసి వారి ద్వారా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ 2012 నుంచి 2016 వరకు సుమారు 4,000 గ్రామాల్లో 2 లక్షల అండర్ ప్రివిలేజ్డ్ మహిళలకి ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వండర్ఫుల్ సార్, అసలు వింటేనే చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. అంటే అది జరిగాక నాకు పద్మశ్రీ అవార్డు వచ్చాక ప్రధానమంత్రి గారికి నేను ఒక ఉత్తరం రాయటం జరిగింది. ఇది మేము తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసాం, జాతీయ స్థాయిలో కూడా ఇది జరిగితే బాగుంటుంది అని. అప్పుడు వారు నన్ను యూనియన్ హెల్త్ సెక్రటరీ కనెక్ట్ చేసి తద్వారా టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ మెంబర్ గా నన్ను ఇన్వైట్ చేశారు. సో అది ఢిల్లీలో మిగతా వాళ్ళు ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి ఇట్లా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మన జాతీయ స్థాయిలో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లో సమకూర్చాలి. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్తో పాటు, నోటి క్యాన్సర్తో పాటు ఇది కూడా ఒక స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇన్వాల్వ్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలనే ఉద్దేశంతో ఇంక్లూడ్ చేయటం జరిగింది. అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో ఈ ప్రోగ్రాము నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల ప్రజలకే కాకుండా మన దేశంలో ఉన్న అందరికీ కూడా ఈ సదుపాయం మీరు అందించారు. అవునండి, అద్భుతం సార్. థ్యాంక్ యూ అండి. సో దిస్ వాజ్ ద థర్డ్ ఎయిమ్. ఫస్ట్ ఎయిమ్ వాజ్ బ్రెస్ట్ సెంటర్, సెకండ్ ఎయిమ్ త్రూ ద ఫౌండేషన్ అవేర్నెస్, అగైన్ త్రూ ద ఫౌండేషన్ స్క్రీనింగ్. ఫోర్త్ ఎయిమ్ ఏంటంటే యూకేలో బ్రెస్ట్ డిసీజెస్ ని ట్రీట్ చేసే ఒక సర్జికల్ ఆర్గనైజేషన్, అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జరీ అని ఉంటుంది. అంటే ఏంటంటే బ్రెస్ట్ డిసీజెస్ ఎట్లా ట్రీట్ చేయాలా, లేటెస్ట్ అడ్వాన్సెస్ ఏంటి, ఎట్లా కేర్ ని ఇంప్రూవ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలంటే లైక్ మైండెడ్ పీపుల్ ఒక దగ్గరికి రావాలి. సో అలాంటి ఒక అసోసియేషన్ ఇండియాలో కూడా ఫామ్ చేయాలనే ఉద్దేశంతో అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అని ఒక అసోసియేషన్ 2011 లో స్టార్ట్ చేశారు ఇండియాలో. సో 2011లో స్టార్ట్ చేసిన అసోసియేషన్ 14 years అయింది ఇప్పుడు. సో రాను పెరిగి ఇది బ్రెస్ట్ డిసీజెస్ని ట్రీట్ చేయటం, స్టాండర్డైజ్ ట్రీట్మెంట్ ఇవ్వగలగటం, ఈ సర్జరీ, ఎందుకంటే బ్రెస్ట్ డిసీజెస్ని జనరల్ సర్జన్స్ ట్రీట్ చేస్తారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. సో అంచేత మెజారిటీ ఆఫ్ ద బ్రెస్ట్ డిసీజెస్ జనరల్ సర్జన్స్ ట్రీట్ చేస్తారు. సో అంచేత వాళ్ళని ఎంపవర్ చేయగలిగితే మంచి కేర్, స్టాండర్డైజ్డ్ కేర్, యూనిఫామ్ కేర్ ఇవ్వగలుగుతారనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ని ఫామ్ చేయడం జరిగింది. సో మరి కంపారిటివ్లీ ఇప్పుడు మీరు లండన్లో కూడా ఉన్నారు, ఇండియాలో కూడా ఇప్పుడు మీరు సేవ చేస్తున్నారు గత 19 సంవత్సరాలుగా. సో ఈ 19 సంవత్సరాల్లో ఇండియాను మీరు ఎంతవరకు అభివృద్ధి చేశారని మీరు అనుకుంటున్నారు? చాలా వట్టుకండి. అంటే నేను ఒక డ్రీమ్తో వెళ్ళి, ఒక మిషనరీ జీల్తో, నేను ఒక్కడనే కాదు, యాక్చువల్లీ లైక్ మైండెడ్ కొలీగ్స్ సహకారం, నేను చెప్పినట్లు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం సహకారం, ప్రజల సహకారం, ప్రభుత్వ సహకారం, వీరందరి సహకారంతో
ఒక బ్రెస్ట్ సెంటర్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేయటమే కాకుండా ఈ బ్రెస్ట్ సెంటర్ పెట్టడం వల్ల ఎన్నో బ్రెస్ట్ సెంటర్స్ ఇండియాలో వచ్చినాయి. అలాగే అవగాహన తీసుకుని మేము ఎలాగైతే పింక్ రిబ్బన్ క్యాంపెయిన్తో తీసుకొచ్చామో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఇండివిజువల్స్ చేస్తున్నారు. స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చేసి ఈ ప్రోగ్రామ్ని జాతీయ స్థాయిలో చేయగలిగే ఒక అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. అంతేకాకుండా బ్రెస్ట్ డిసీజెస్ని ట్రీట్ చేసే ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేయగలిగాం. వీటన్నిటి వల్ల డెఫినెట్గా బ్రెస్ట్ డిసీజెస్ పట్ల అవగాహన రావటం, స్టాండర్డైజ్డ్ కేర్ ప్రోటోకాల్స్ చేయటం, ఇదంతా వీ బీన్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ అనమాట. ఎర్లీ డిటెక్షన్, అవేర్నెస్, ఈ రెండు. అవేర్నెస్ గురించి అయితే మీరు మాట్లాడారు. ఎర్లీ డిటెక్షన్ అనేది మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఏంటి అనేది ఎలా తెలుసుకుంటారు వాళ్ళు, అసలు దానికి ఎలా మొదలు పెట్టాలి ఆ డిటెక్షన్ అనేది, ఆడవాళ్ళు ఏం చేయాలి? రొమ్ములో ఏమైనా కొత్త మార్పులు ఉంటే, ముఖ్యంగా రొమ్ములో ఏమైనా నొప్పితో లేని గడ్డ గమనించినా, నొప్పితో ఉన్న గడ్డలు యూజువల్ గా క్యాన్సర్ ఉండదు. సో నొప్పితో లేని గడ్డ ఏమైనా గమనించినా, రొమ్ములో ఏమైనా సొట్టలు గమనించినా, చెనుమున లోపలికి వెళ్ళినా, లేకపోతే చెనుమున నుండి రక్తం ఏమన్నా వచ్చినా, చెనుమున చుట్టూ ఏమైనా ర్యాష్ గమనిస్తే నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే డాక్టర్ని కలవాలి. సో డాక్టర్ని కలిసినప్పుడు మనం అనుకున్నట్లు వెంటనే ఆపరేషన్ చేయకూడదు. ట్రిపుల్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డాక్టర్ పరీక్ష చేయటం, రెండవది మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ చేయటం, మూడవది గడ్డ గనుకుంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఆధ్వర్యంలో కోర్ నీడిల్ బయాప్సీ చేయాలి. FNAC అనేది ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ, అది కూడా నీడిల్ పరీక్ష. కానీ 2 దశాబ్దాలుగా అది FNAC అనేది యూస్ఫుల్ కాదు అని నిర్ధారణ అయింది. ఎందుకంటే అప్పుడప్పుడు రాంగ్ రిపోర్ట్స్ రావచ్చు, ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్స్ రావచ్చు. అంతేకాకుండా ఒకవేళ క్యాన్సర్ ఉంటే అది హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ క్యాన్సరా, నెగిటివ్ క్యాన్సరా, HER2 రిసెప్టార్ పాజిటివ్ క్యాన్సరా, నెగిటివ్ క్యాన్సరా అని ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. తెలుసుకున్నాక ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది ట్రీట్మెంట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. కేవలం ఒక సర్జన్ కాదు, ఒక సర్జన్, రేడియాలజిస్ట్, పెథాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఒక సమకూర్చుకుని ఈ డీటెయిల్స్ అన్నిటితో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీరు అన్నారు అవగాహనతో ఈ మార్పులు ఏమైనా ఉంటే తప్పకుండా స్పెషలిస్ట్ని కలవాలి. ఓకే సార్, మరి కమింగ్ టు ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత పక్కన నేను ఇవాళ కూర్చొని మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదే కాకుండా మన భారతదేశంలో పద్మశ్రీతో పాటు మీకు డాక్టర్ BC రాయ్ అవార్డు కూడా వచ్చింది. దాని గురించి మా వాళ్ళకి చెప్తారా? సో అది డాక్టర్ BC రాయ్ నేషనల్ అవార్డ్ అనేది హైయెస్ట్ అవార్డ్ డాక్టర్కి ఇచ్చేది. సో నేను పద్మశ్రీ అవార్డు వచ్చిందని మీరు నా పక్కన కూర్చున్నారని అంటున్నారు. మనం అందరం నిమిత్త మాత్రులం. మనం చేసే సేవని భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వటం, డాక్టర్ BC రాయ్ నేషనల్ అవార్డు ఇవ్వటం చాలా చాలా ఐ ప్రిజర్వ్ దిస్, ఐ చెరిష్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అనమాట. నేను తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాను, ఇబ్రహీంపూర్ అని. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిమోటెస్ట్ విలేజెస్, మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఫార్మర్ హెల్త్ మినిస్టరు, ప్రముఖ BRS నేత శ్రీ హరీష్ రావు గారి ప్రోత్సాహంతో ఈ విలేజ్ ని అడాప్ట్ చేయడం జరిగింది. ఆ విలేజ్ లో ఎన్నో ఇనిషియేటివ్స్ చేసి వాళ్ళ లైఫ్స్ ని ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా సోషల్ సర్వీస్ ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ డూయింగ్, దట్ ఈస్ హౌ ఐ బీన్ బ్రాట్ అప్. సో దానికి రికగ్నైజ్ చేస్తూ డాక్టర్ BC రాయ్ నేషనల్ అవార్డ్ అనేది మెడికో సోషల్ రిలేటింగ్ ఆస్పెక్ట్లో చేసినందుకు గుర్తించి అది కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వటం జరిగింది. వండర్ఫుల్ సార్. అయితే మరి మీ పేరు పక్కన డాక్టర్ రఘురామ్ OBE అని ఉంటుంది. ఈ OBE అంటే ఏంటి? నాకు తెలుసు, కానీ మా ప్రేక్షకులకి ఈ OBE అంటే ఏంటి కొంచెం వివరంగా చెప్పండి. సో OBE అంటే ఇట్ ఈస్ ఆఫీసర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్. సో ఎట్లయితే మనకి పద్మ అవార్డ్స్ మన దేశంలో ఇస్తారో, యూకేలో నైట్హుడ్ అని OBE, CBE ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అని ఇస్తారనమాట. సో ఇండియాలో పద్మశ్రీ అవార్డుకి మనం అప్లై చేయటం జరుగుతుంది. గవర్నమెంట్ కానీ ఇండివిజువల్స్ కానీ నామినేట్ చేస్తారు. కానీ ఈ బ్రిటిష్ అవార్డ్స్ కి మనం సెల్ఫ్ నామినేషన్ కుదరదు, ఎవరో నామినేట్ చేయాలి. సో ఇప్పటికి కూడా నాకు తెలియదు ఎవరు నామినేట్ చేశారనేది. సో వారు నామినేట్ చేస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్ అనేది చాలా
ఒక ప్రోటోకాల్ ప్రకారం ఏం చేశారని చూస్తారు. చూసి సో మోస్ట్ లైక్లీ ఏం జరుగుంటుందంటే బ్రిటన్లో ఉన్న బెస్ట్ పాసిబుల్ సిస్టమ్స్ ఇన్ బ్రెస్ట్ హెల్త్ కేర్ అది ఇండియాలో నేను రెప్లికేట్ చేయగలిగాను. సో యాజ్ అ లివింగ్ బ్రిడ్జ్ అవి చూసి యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ అనేది సడన్ గా నాకు ఒక కాల్ వచ్చింది దట్ హర్ లేట్ మ్యాజెస్టీ ఈ ఓబీ అనేది షీ విషెస్ టు కన్ఫర్ అపాన్ యూ అని. సో అది బ్రిటిష్ హై కమిషనర్ ఫోన్ చేసి చెప్పారు. సో దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి అప్పుడు వారు లేట్ క్వీన్ ఎలిజబెత్ హెల్త్ అంత బాగుండకపోతే అప్పుడు ప్రిన్స్ చార్ల్స్, ఇప్పుడు కింగ్ చార్ల్స్, అప్పుడు ప్రిన్స్ చార్ల్స్ ఈ ఓబీని కన్ఫర్ చేయడం జరిగింది. వండర్ఫుల్ సార్. అంతేకాకుండా మీ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు వచ్చింది. అవునండి. అది ఎందుకు వచ్చింది? అమ్మ 2 years బ్యాక్ పోయినప్పుడు అమ్మ పేరులో ఒక పెద్ద అవగాహన సదస్సు చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మకుమారీస్ వరల్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఒక పెద్ద అవగాహన సదస్సు చేయడం జరిగింది. ఆ అవగాహన సదస్సులో వి వర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు ద లార్జెస్ట్ ఆడియన్స్. అంటే ఇట్ వాజ్ ద లార్జెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్ ఆన్ సైట్. అలాగే ఆన్లైన్ లో కూడా ఇట్ బికేమ్ ది లార్జెస్ట్ అవేర్నెస్ ఈవెంట్. సో బేసిక్లీ లాస్ట్ ఇయర్ 2025 మార్చ్ లో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి. అలాగే ఈ సంవత్సరం మెడిసిన్ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, ఇమ్మర్సివ్ టెక్నాలజీని కలిపి ఒక హోలోగ్రామ్ అంటే లైఫ్ సైజ్ ఇమేజ్, నా ఇమేజ్, నా వాయిస్ తో, నా ఫేస్ తో, నా డెప్త్ తో 3 dimensional ఇమేజ్ హోలోగ్రామ్ ద్వారా నా హోలోగ్రఫిక్ ఎడ్యుకేటర్ అంటాం. ఆ హోలోగ్రఫిక్ ఎడ్యుకేటర్ అనేది బ్రెస్ట్ అవేర్నెస్ లెసన్, ముఖ్యంగా నార్మల్గా అవేర్నెస్ లెసన్ అంటే క్యాన్సర్ గురించి మాట్లాడతాం. ఇక్కడ బినైన్ బ్రెస్ట్ డిసీజ్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన ఆ హోలోగ్రఫిక్ ఎడ్యుకేటర్ 30 minutes చేసి మల్టిపుల్ లాంగ్వేజెస్లో అంటే ఇంగ్లీష్లో, తెలుగులో, హిందీలో, తమిళ్లో ఆ హోలోగ్రఫిక్ ఎడ్యుకేటర్ ఆన్సర్ కూడా చేయటం జరిగింది. దానికి 3వ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విదిన్ స్పాన్ ఆఫ్ 15 months వచ్చిందనమాట. దీన్ని మనం ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఒక డిజిటల్ అవతార్, నా డిజిటల్ అవతార్ ద్వారా నారీ అంటే నేషనల్ అవేర్నెస్ అండ్ రిసోర్స్ ఇనిషియేటివ్ ఫర్ బ్రెస్ట్ హెల్త్ అనే పేరుతో. నారీ రిప్రజెంట్స్ ఫీమేల్ కూడా along with the definition. Yes, so నా ఫేస్, నా వాయిస్, it will actually reach out by giving, by answering any question. బ్రెస్ట్ హెల్త్ గురించి, బినైన్ ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కావచ్చు, ఏ సమయంలోనైనా 24 hours www.nariai.in కి వెళ్తే ఆ క్వశ్చన్ అడిగితే నా డిజిటల్ అవతార్ విల్ ఆన్సర్. అది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఓకే ఓకే ఓకే. ఒకప్పుడు క్యాన్సర్ అంటే మా నాన్నగారు క్యాన్సర్ ద్వారానే, అయితే ఒకప్పుడు 100 మందిలో ఒకళ్ళకి వినిపించే క్యాన్సర్ ఇప్పుడు ప్రతి 10 మందిలో 3 దగ్గర చాలా కామన్ అయిపోయింది. అది బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, ఓవరీస్ క్యాన్సర్ అవ్వచ్చు. ఎందుకు ఇలా క్యాన్సర్ ఎందుకు ఇంత విపరీతంగా పెరుగుతోంది? సో మీరు అన్నది కరెక్టే అండి. ఇప్పుడు ఎట్లయితే హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ అయిపోయిందో, క్యాన్సర్ కూడా ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ గా గుర్తింపబడింది. అంటే మనం తీసుకునే ఆహార పద్ధతుల ద్వారా, సెడెంటరీ హ్యాబిట్స్ ద్వారా, ఎక్సర్సైజ్ చేయకపోవటం వల్ల, రాంగ్ టైప్ ఆఫ్ ఫుడ్ తినటం వల్ల, స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల చాలా మందికి క్యాన్సర్స్ వస్తున్నాయి. సో ఒక 30 to 40% క్యాన్సర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మంచి ఆహారం తీసుకోవటం, ప్రతి దినం అట్లీస్ట్ 30 minutes ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం, ధూమపానం మొత్తం ఆపేయటం, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా చాలా రిస్ట్రిక్టెడ్గా తీసుకోవటం, మైండ్ని కామ్గా పెట్టుకోవటం. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే స్ట్రెస్ ఆల్సో ఈజ్ అ బిగ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్. సో ఈ అన్ని పద్ధతుల ద్వారా మనం క్యాన్సర్ని కొంతవరకు ప్రివెంట్ చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ గురించి చూసినట్లయితే మనకి ప్రతి సంవత్సరం 40 సంవత్సరాలు పైబడిన మహిళ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. మన దేశంలో చాలా ఫెస్టివల్స్ ఉంటాయి. ప్రతి ఫెస్టివల్కి సారీస్ ఇవ్వటం జరుగుతుంది. మగవారు వారి కుటుంబం, ఎందుకంటే మహిళ ఫ్యామిలీకి నర్వ్ సెంటర్. కరెక్ట్. వారు బాగా ఉంటే ఫ్యామిలీ బాగా ఉంటుంది. వారికి గనక ఏమన్నా అయితే ఫ్యామిలీ బాగోదు. 100%. అందుకని మగవారు వారి తల్లి కానీ, వారి భార్య కానీ, వారి అక్క కానీ, వారి గ్రాండ్ మదర్ కానీ ప్రతి సంవత్సరం వారు డ్యూటీగా తీసుకుని వారి ఫ్యామిలీ మెంబర్లో ఉన్న మహిళలకి తప్పకుండా ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించాలి. చేయించాలి. సో అట్లా చేస్తే ఎన్నో జీవితాలు
మనం కాపాడగలుగుతాం. సార్, మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది యంగ్ డాక్టర్స్ ఇప్పుడు వస్తూ ఉంటారు. ఖచ్చితంగా యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమన్నా ఉందా? నేను నా ఎక్స్పీరియన్స్తో యూకేలో 10 సంవత్సరాలు ఉండి అమ్మకి క్యాన్సర్ వచ్చిందని మాతృదేశానికి వెళ్ళి అమ్మని చూసుకోవటంతో పాటు అమ్మ పేరులో ఒక ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలు చేసి, అలాగే అమ్మ పేరులో కిమ్స్ హాస్పిటల్స్లో ఒక బ్రెస్ట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి బ్రెస్ట్ డిసీజెస్ని ట్రీట్ చేసే ఒక ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయటంలో లైక్ మైండెడ్ కొలీగ్స్తో చేయటం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ చూడగలిగాం. సో యూకేలో నేను గనక ఇక్కడ ఇంకా ఉన్నప్పటికీ, ఒకవేళ నేను ఇక్కడ ఉండుంటే, ఎన్ని జన్మలు ఎత్తినా మాతృదేశంలో అమ్మా నాన్నని చూసుకోగలిగే అవకాశం, అమ్మ పేరులో మాతృదేశానికి సేవ చేసే అవకాశం ఇచ్చిన భగవంతుడికి నేను ఎన్ని మాటలు చెప్పినా కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద వరల్డ్ స్వీటర్ దెన్ హోమ్ అంటారు. కరెక్ట్. సో మనం ఇక్కడ ఎంతకాలం యూకేలో ఉన్నా వీఆర్ పార్ట్ ఆఫ్ అ సిస్టమ్. సో నా మెసేజ్ ఏంటంటే, మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ ట్రైన్ అయ్యి ఎక్కడైనా సరే బయట దేశంకి వెళ్ళినప్పుడు మాతృదేశానికి వచ్చి మన దేశంలో సేవలు అందించాలి. సేవలు అందించటం ద్వారా మన దేశంలో కేర్ని, ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఎనీ యాక్టివిటీని మనం గనక ఇంప్రూవ్ చేయగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్వీస్ దట్ వీ కెన్ డూ. వండర్ఫుల్ సార్. సో ఇంతమందికి మీరు ఇన్స్పిరేషను, బట్ మీ జర్నీలో మీకు ఎవరన్నా పర్సనల్ ఇన్స్పిరేషన్ ఉన్నారా, ప్రొఫెషనల్గా, పర్సనల్గా? సో ఇక్కడ నేను నిన్న లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కీనోట్ అడ్రస్ ఇచ్చాను. ఇవాళ రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్లో కీనోట్ అడ్రస్ ఇచ్చాను. సో మెంటర్స్ అనేది ఇండియాలోనూ ఉన్నారు, యూకేలోనూ నాకు ఉన్నారు. యూకేలో ఉన్న మెంటర్స్లో 5 పేర్లు నేను అక్కడ వివరించి వారి గురించి వారి ఫోటోగ్రాఫ్ పెట్టడం జరిగింది. వారిలో ఒకరు యాక్చువల్లీ ఇండియా నుంచి యూకేకి వచ్చి FRCS కోర్సులు మొదలు పెట్టారు. వారి పేరు ప్రదీప్ దత్తా. వారి కోర్సులు చేయటం వల్లనే నేను FRCS పరీక్ష 3 చోట్ల 2 నెలల్లో పాస్ చేయడం జరిగింది. అదొక రికార్డు. ఇప్పటికి కూడా ఆ రికార్డ్ బ్రేక్ అవ్వలేదు. సో ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్. రెండవది ప్రొఫెసర్ రాబర్ట్ మాన్సెల్ అని, హి వాజ్ అ వరల్డ్ అథారిటీ ఇన్ బ్రెస్ట్ డిసీజెస్. వారు దగ్గర నేను ఫస్ట్ పోస్టింగ్ జాబ్ జాయిన్ అయినప్పుడు వారు ఇన్స్పైర్ చేయడం జరిగింది నన్ను. మూడవది నాటింగ్హామ్లో సబ్ స్పెషాలిటీ ఫెలోషిప్ చేసినప్పుడు ప్రొఫెసర్ జాన్ రాబర్ట్సన్ మరియు ప్రొఫెసర్ KL చుంగ్ వారు చాలా హెల్ప్ చేశారు. అండ్ ఫైనల్ గా ఇండియాకి రాకముందు మిస్టర్ క్వర్చి డెల్లా రొవేరి అని ఇటాలియన్ సర్జన్, రాయల్ మాస్డన్ హాస్పిటల్లో హీ వాజ్ మై ఇన్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ మనందరికీ ఇండియాలో కూడా చాలా మంది ఉన్నారు. యూకేలో వచ్చాను కాబట్టి యూకే ఎవరైతే నాకు హెల్ప్ చేశారో వారి పేర్లు నేను చెప్తున్నాను. వెరీ నైస్. సో ఇప్పుడు అప్కమింగ్ ఏమన్నా ఉన్నాయా సార్? సో ఇప్పుడు ఏంటంటే రానున్న సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుతూ ఈ నేను చెప్పిన నేషనల్ అవేర్నెస్ అండ్ రిసోర్స్ ఇనిషియేటివ్ ఫర్ బ్రెస్ట్ హెల్త్ అనే డిజిటల్ అవతార్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని, అలాగే ఈ డిజిటల్ అవతార్ని డెమోక్రటైజ్, అంటే మనం ఈ బ్రెస్ట్ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మనకి జియోగ్రఫికల్ లిమిటేషన్స్ లేకుండా ఏ సమయంలోనైనా మనం గనక రీచ్ అవ్వగలిగితే విమెన్ విల్ బి ఎంపవర్డ్. వారు కనుక ఎంపవర్ అయితే వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సరైన క్వశ్చన్స్ అడగగలరు. ఒకవేళ ఏమైనా సరిగ్గా ట్రీట్మెంట్ జరగకపోతే రికగ్నైజ్ చేయగలరు. అలాగే టెబు అనేది బ్రేక్ చేయొచ్చు. వారి ఇంట్లోనే ఉండి ఈ క్వశ్చన్స్ అడగచ్చు. సో అంచేత ఆ టెబుని బ్రేక్ చేస్తే తొలి దశలో మనం రొమ్ము క్యాన్సర్స్ ని డిటెక్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. వండర్ఫుల్ సార్. ఇప్పుడు మీ పేరుకి ముందు చాలా అవార్డ్స్ ఉన్నాయి. మీరు ఒక ప్రొఫెసరు, ఒక సర్జను, ఒక టీచరు, ఒక మెడికల్ లీడరు, ఇలా చాలా రోల్స్ ప్లే చేస్తారు కదా. విచ్ మేక్స్ యూ ద మోస్ట్ సాటిస్ఫైడ్ రోల్? మోస్ట్ సాటిస్ఫైడ్ రోల్ ఈస్ టు బి ఏబుల్ టు ఫీల్ బ్లెస్డ్. ఎందుకంటే నేను యూకే నుంచి ఇండియాకి వచ్చి ఐ కేమ్ ఎట్ ద రైట్ టైం, connected with the right people, I was at the right place, and I was able to do record things, many things in record time. దీని అంతటికి ఒక డివైన్ ఫోర్స్ అనేది ఉంటుంది. సో నేను ప్రతిదినం నియర్లీ 2 hours మెడిటేషన్ రూమ్లో, ప్రేయర్ రూమ్లో నా ప్రేయర్
is to express my gratitude to everybody who has helped me and also to the divine force. మన ద్వారా ఆ భగవంతుడు ఎన్నో ఇనిషియేటివ్స్ చేయించినందుకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్రాటిట్యూడ్ ఇస్ ద బెస్ట్ attitude, yes. సో దట్ ఈస్ గ్రాటిట్యూడ్ ఇస్ మై ప్రేయర్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. చక్కగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ సిమ్టమ్స్ని ఎలా డిటెక్ట్ చేయాలి, ఎలా క్యూర్ చేయించుకోవాలి, దానికి ప్రాసెస్ ఏంటి, ఇంత మంచి మంచి విషయాలతో పాటు భారతదేశంలో ఎంతో సేవ చేస్తున్నారు. సో దానికి నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ అన్నట్టు మీలో ఒక మంచి శక్తి ఉంది. చక్కగా అందరికీ మీరు ఉపయోగపడుతున్నారు. మీ జ్ఞానాన్ని 10 మందికి పంచుకుంటూ వాళ్ళ జీవితాల్లో ఎంతో కొంత పాజిటివిటీని నింపుతున్నారు. థ్యాంక్ యూ. మరి మా సుమన్ టీవీకి మీ సమయం ఇచ్చి మీ మంచి విషయాలు మాతో పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. నమస్కారం అండి.